ఐపీఎల్ 2026 ఈ సీజన్ కేవలం ఒక టోర్నమెంట్ కాదు, ఇదొక యుద్ధం. ప్రతి జట్టు తమ చివరి శ్వాస వరకు పోరాడుతోంది. ఖచ్చితంగా. అసలు ఆ ఇంటెన్సిటీ ఎలా ఉందంటే ప్రతి మ్యాచ్ ఒక ఫైనల్ లాగే ఉంది. అవును, అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం చూశారు కదా, ఆ లక్షలాది మంది ప్రేక్షకులతో నిండిపోయింది. ఆ ప్రేక్షకుల శబ్దం, ఆ అరుపులు, ఆ ఉత్కంఠ చూస్తుంటే ఇది అసలు లీగ్ మ్యాచ్లాగా అనిపించలేదు. దేనికోసమో ప్రాణాలు పణంగా పెట్టి ఆడుతున్న ఫైనల్ సమరంలా ఉంది. నిజమే. ఆ వాతావరణం, ఆ ప్రెషర్ కుక్కర్ సిచ్యువేషన్ ప్లేయర్ల నరాలను పరీక్షించేలా ఉంది. ఎగ్జాక్ట్లీ. ఈ అద్భుతమైన వాతావరణంలో ముంబై ఇండియన్స్ మరియు గుజరాత్ టైటన్స్ మధ్య జరిగిన ఆ హై వోల్టేజ్ మ్యాచ్ కేవలం ఒక ఆటగా మిగిలిపోలేదు. ఈ ఒక్క రాత్రి మొత్తం ఐపీఎల్ 2026 పాయింట్ల పట్టిక లెక్కలనే తలకిందులు చేసేసింది. ఒక రకంగా చెప్పాలంటే ఆ ఒక్క మ్యాచ్ మొత్తం టోర్నమెంట్ డైరెక్షన్ను మార్చేసింది. రైట్. మనం ముందుకు వచ్చిన తాజా మ్యాచ్ హైలైట్స్, అలాగే ది వర్మా సెంచురీ అనే లోతైన రిపోర్ట్ ఆధారంగా ఈరోజు ఈ డీప్ డైవ్లో ఒక మ్యాచ్ మొత్తం టోర్నమెంట్ భవిష్యత్తును ఎలా రీరైట్ చేసిందో మాట్లాడుకోబోతున్నాం. అసలు ఆ రాత్రి అహ్మదాబాద్లో ఏం జరిగింది, ఆ సైకలాజికల్ వార్ఫేర్ వెనక ఉన్న వ్యూహాలేంటి? లెట్స్ అన్పాక్ దిస్. ఖచ్చితంగా. మనం ఆ మ్యాచ్ గురించి మాట్లాడేటప్పుడు కేవలం స్కోర్ బోర్డును చూస్తే సరిపోదు. ఇది రెండు అగ్రశ్రేణి జట్ల మధ్య జరిగిన ప్యూర్ మైండ్ గేమ్. అవును. ముంబై ఇండియన్స్కు ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఇది ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ కదా. ఎగ్జాక్ట్లీ. మరోవైపు గుజరాత్ టైటన్స్ చూడండి, వాళ్లు సొంత గడ్డపై ఒక సింహంలాగా ఆధిపత్యం చెలాయించాలని బరిలోకి దిగారు. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఆడేటప్పుడు ప్లేయర్ల టెక్నిక్ కంటే కూడా వారి మైండ్ సెట్ ఎక్కువ ప్రభావం చూపుతుంది. ట్రూ. ఆ ఒక్క మ్యాచ్, ఆ ఒక్క ఇన్నింగ్స్ మొత్తం లీగ్ నెరేటివ్ను ఇతర ఫ్రాంచైజీల భవిష్యత్తును ఎలా మార్చేసిందనేది తలుచుకుంటేనే గుజ్బంప్స్ వస్తాయి. నిజమే. ముందుగా మనం ఆ మ్యాచ్ ఆరంభం గురించి మాట్లాడుకుందాం. టాస్ గెలిచిన వెంటనే గుజరాత్ కెప్టెన్ శుభ్మన్ గిల్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. అహ్మదాబాద్ పిచ్ మీద ఫస్ట్ బ్యాటింగ్ చేయడం ఎంత కష్టమో మనకు తెలుసు కదా. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ చాలా క్రూషియల్ అక్కడ. కరెక్ట్. ఆ తర్వాత కగిసో రబాడా చేతికి బంతి వచ్చినప్పుడు స్టేడియం ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. 149 కిలోమీటర్లకు పైగా వేగంతో బంతులు విసురుతున్నాడసలు. అవును, అదొక స్పెల్ ఫ్రమ్ హెల్ అని చెప్పాలి. అబ్బా, క్వింటన్ డీకాక్ లాంటి వరల్డ్ క్లాస్ బ్యాటర్కి కూడా బంతి ఎటు వస్తుందో అర్థం కాలేదు. తన వికెట్ తానే గాల్లోకి లేపితే రబాడా అద్భుతమైన క్యాచ్ పట్టుకున్నాడు. ఆ వెంటనే సూర్యకుమార్ యాదవ్ క్లీన్ బోల్డ్. పవర్ ప్లే ముగిసేసరికి ముంబై 33 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఆరంభంలోనే ముంబై కథ ముగిసిపోయిందేమో అనిపించింది అందరికీ. అదే కదా. నాకైతే ఒక నయా డ్రైవర్ హైవేపై మొదటిసారి వెళుతుంటే సడన్గా ట్రక్ ముందుకొచ్చినట్లనిపించింది ఆ పరిస్థితి చూస్తే. అసలు ఆ పిచ్ మీద రబడా బౌలింగ్లో ఆ సీమ్ మూవ్మెంట్ ఎలా సాధ్యమైందంటారు? ఇక్కడే మనం ఫిజిక్స్ అలాగే పిచ్ కండిషన్స్ గురించి మాట్లాడుకోవాలి. అహ్మదాబాద్లో మొదటి అరగంటలో పిచ్ మీద ఉన్న తేమ వల్ల బంతి స్కిడ్ అవుతూ వస్తుంది. సో స్పీడ్ పెరుగుతుందన్నమాట. రైట్. రబడా లాంటి ఫాస్ట్ బౌలర్ 149 కిలోమీటర్ల వేగంతో బంతిని డెక్ మీద గట్టిగా హిట్ చేసినప్పుడు ఆ సీమ్ కండిషన్ పర్ఫెక్ట్గా ఉండటం వల్ల బంతి అనూహ్యంగా లోపలికి కటయింది. వావ్. డీకాక్ లాంటి ప్లేయర్లు సాధారణంగా బంతిని ముందే అంచనా వేసి ఆడతారు. కానీ ఆ వేగానికి బంతి సీమ్ అయినప్పుడు రియాక్ట్ అవడానికి మిల్లీ సెకండ్ల సమయం కూడా ఉండదు మనకి. అంటే బంతిని చూసి ఆడే ఛాన్స్ లేదంటారు? ఖచ్చితంగా లేదు. అది కేవలం బౌలింగ్ కాదు, ముంబై టాప్ ఆర్డర్పై రబడా చేసిన ఒక డైరెక్ట్ సైకలాజికల్ అటాక్. భయపెట్టేశాడు కదా. కాని ఆగండి, 33 పరుగులకే 3 వికెట్లు పడిపోయిన పరిస్థితిలో నమన్ ధీర్ క్రీజ్లోకొచ్చాడు. రబడా లాంటి బౌలర్ నిప్పులు చెరుగుతున్నప్పుడు ఏ కుర్రాడైనా బంతిని డిఫెన్స్ ఆడటానికి చూస్తాడు. అవును, న్యాచురల్ ఇన్స్టింక్ట్ అదే. కానీ అశోక్ శర్మ 147 కిలోమీటర్ల వేగంతో వేసిన బంతిని నమన్ ఆడిన ఆ లేట్ కట్ షాట్, అసలది టెక్నిక్ అంటారా లేక ఆ ఒత్తిడిలో బంతిని కనెక్ట్ చేసిన అదృష్టమంటారా? ఆ పేస్లో ఏ మాత్రం టైమింగ్ మిస్ అయినా స్టంప్స్ ఎగిరిపోయేది కదా. అది అదృష్టం ఎంతమాత్రం కాదు, అది ప్యూర్ క్యాల్క్యులేటెడ్ కౌంటర్ అటాక్. అంటే ఇంటెన్షనల్గా ఆడాడంటారా? 100%. నమన్ ధీర్ చేసిన 45 పరుగులు ముంబై ఇన్నింగ్స్ను నిలబెట్టడమే కాదు, బౌలర్ల మైండ్ సెట్ను కూడా డిస్టర్బ్ చేశాయి. మీరు గమనిస్తే
ఆ స్పీడ్లో వచ్చే బంతికి మీరు ఎక్స్ట్రా పవర్ వాడాల్సిన అవసరం లేదు. రైట్, బౌలర్ పేస్ని వాడాలి. ఎగ్జాక్ట్లీ. బౌలర్ వేగాన్ని వాడుకుంటూ బంతిని తన కళ్ల కిందకు రానిచ్చి కేవలం గ్యాప్లోకి దారి మళ్లించడమనేది అత్యుత్తమ టెక్నిక్ ఉన్న ప్లేయర్కే సాధ్యం. నిజమే. ఆ ఒక్క లేట్ కట్ షాట్ గుజరాత్ బౌలర్లకు ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చింది. మేం భయపడి వికెట్లు కాపాడుకోవడానికి రాలేదు, ఎదురుదాడి చేస్తామని. కరెక్ట్. ఆ తర్వాత తిలక్ వర్మతో కలిసి నిర్మించిన 50 పరుగుల భాగస్వామ్యం మొత్తం మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది అని చెప్పాలి. అవును, ఆ పార్ట్నర్షిప్ చాలా క్రూషియల్. ఈ భాగస్వామ్యం ప్రమాదకరంగా మారుతున్న దశలో ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్లో రబాడా బౌండరీ లైన్ దగ్గర ఒక సూపర్ మ్యాన్ లాగా డైవ్ చేస్తూ నమన్ను అవుట్ చేయడం మరో పెద్ద మలుపు. అదొక అన్బిలీవబుల్ క్యాచ్ అసలు. అవును కదా. అప్పుడు క్రీజ్లోకొచ్చాడు హార్దిక్ పాండ్యా. తను కేవలం 15 పరుగులు చేసి ఒక ఎండ్ కాపాడుకుంటూ వస్తే ఇక మరో ఎండ్లో మొదలైందసలు విధ్వంసం. తిలక్ వర్మ. ఆహా, ఆ ఇన్నింగ్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. డెత్ ఓవర్లో తిలక్ చూపించిన ఆట ఈ ఐపీఎల్ చరిత్రలోనే ఒక క్లాసిక్ ఇన్నింగ్స్గా మిగిలిపోతుంది. ఆ 17వ ఓవర్ అయితే మైండ్ బ్లాక్ అంతే. అవును, అశోక్ శర్మ వేసిన ఆ 17వ ఓవర్లో ఏకంగా 26 పరుగులు రాబట్టాడు తిలక్. ఏమాడాడు అస్సలా సిక్సర్లు చూస్తుంటే పునక్కమొచ్చినట్లు అనిపించింది. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది స్కోర్ బోర్డులో పెరుగుతున్న నెంబర్స్ని కాదు, ఒక బౌలర్ కాన్ఫిడెన్స్ను ఒక కుర్రాడు ఎలా ముక్కలు చేశాడో చూడాలి. రైట్, వాళ్ళ ప్లాన్స్ని డెస్ట్రాయ్ చేశాడు. అవును, యార్కర్ వేయడానికి ప్రయత్నించినా, ఫీల్డ్ మార్చినా సరే తిలక్ ముందుగానే అంచనా వేసి క్రీజుకు వాడుకుంటూ బౌలర్ లైను పూర్తిగా దెబ్బతీశాడు. అది నిజమే. కాని నాకొక పెద్ద సందేహముందిక్కడ. అడగండి. ఒకవైపు ఫాస్ట్ బౌలర్ల మీద అటాక్ చేయడం అర్థం చేసుకోవచ్చు. కాని ప్రపంచంలోనే అత్యుత్తమ స్పిన్నర్గా పేరున్న రషీద్ ఖాన్ బౌలింగ్లో కూడా తిలక్ అటాక్ చేయడం ఏంటి? అది చాలా డేంజరస్ మూవ్ కదా. అదీ కదా. ఒక అనుభవజ్ఞుడైన స్పిన్నర్ మీద ఆ స్థాయిలో ఎదురుదాడి చేయటమనేది సూసైడల్ కాదా? ఒకవేళ ఆ వికెట్ పడిపోయుంటే ముంబై పరిస్థితి ఏమయ్యేది? కరెక్ట్. బయట నుండి చూస్తే అది ఖచ్చితంగా సూసైడల్ లాగానే అనిపిస్తుంది. కాని ఇక్కడే తిలక్ వర్మ క్రికెటింగ్ ఇంటెలిజెన్స్ మనకనిపిస్తుంది. అంటే ఆ రిస్క్ వెనుక ఒక క్యాల్క్యులేషన్ ఉందంటారా? 100% ఉంది. రషీద్ ఖాన్ లాంటి బౌలర్ బౌలింగ్ చేస్తున్నప్పుడు మీరు డిఫెన్స్ ఆడితే అతను మరింత ప్రమాదకరంగా మారిపోయి వికెట్లు తీస్తాడు. ఇదందరికీ తెలిసిన విషయమే. అవును. రషీద్కి మనం రెస్పెక్ట్ ఇస్తే అతను డామినేట్ చేస్తాడు. ఎగ్జాక్ట్లీ. రషీద్ బౌలింగ్లో మీరు డాట్ బాల్స్ ఆడితే అవతరి ఎండులో ఉన్న బౌలర్పై ఒత్తిడి పెరుగుతుంది. కాని తిలక్ అలా చేయలేదు. ఏకంగా రషీద్ పైనే లాంగ్ ఆన్ కవర్స్ మీదుగా భారీ షాట్లాడాడు. ఆ సిక్సర్లైతే స్టేడియం బయటపడ్డాయి దాదాపు. ఆ దెబ్బతో గుజరాత్ బౌలింగ్ యూనిట్ బ్యాక్ బోన్ విరిగిపోయింది. మా బెస్ట్ బౌలర్నే ఇలా కొడుతున్నాడు అంటే ఇక మిగతా బౌలర్ల పరిస్థితేంటి అనే ఒక సైకలాజికల్ ఫియర్ గుజరాత్ జట్టులోకి ప్రవేశించింది. వావ్, దిస్ ఇస్ బ్రిలియంట్. అవును, కేవలం 45 బంతుల్లో 101 పరుగులు, తన తొలి ఐపీఎల్ సెంచరీ. అది ముంబైని 199 భారీ స్కోరుకు చేర్చింది. ఏం ఆడాడసలు. నాకైతే 19వ ఓవర్లో సిరాజ్ వేసిన యార్కర్ను తిలక్ లాంగ్ ఆన్ దిశగా బౌండరీకి పంపిన తీరు ఇంకా కళ్ల ముందు మెదులుతోంది. అదొక పర్ఫెక్ట్ యార్కర్. కాని దాన్ని అలా ఎలా కొట్టాడో? అదే కదా, కేవలం మణికట్టు సాయంతో కొట్టిన తీరు అద్భుతం. ఇదే ఐపీఎల్ అసలు మజా. సరే, ముంబై ఇన్నింగ్స్ ఒక సునామీలాగా ముగిస్తే గుజరాత్ బ్యాటింగ్ ఒక నిశ్శబ్ద పతనాన్ని చూసింది. అవును, చాలా సైలెంట్గా కొలాప్స్ అయిపోయారు. 200 పరుగుల టార్గెట్ అంటే కష్టమే. కాని పవర్ ప్లేలో 45 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి గుజరాత్ ఎందుకు కుప్పకూలింది? ఆ ఆరంభం వాళ్ళని కోలుకోలేకుండా చేసింది. ఈ వికెట్లు పడటం చూస్తుంటే సినిమా స్క్రీన్ మీద అకస్మాత్తుగా బొమ్మ ఆగిపోయినట్లనిపించింది నాకు. కేవలం స్కోర్ బోర్డ్ ప్రెషర్ వల్ల ఇలా జరిగిందా అంటారు? స్కోర్ బోర్డ్ ప్రెషర్ ఖచ్చితంగా ఉంది, దాన్ని మనం కాదనలేం. కానీ ఇక్కడ క్రెడిట్ మొత్తం ముంబై బౌలర్లకే ఇవ్వాలి. రైట్, వాళ్ళ ప్లాన్స్ ఎగ్జిక్యూషన్ బాగుంది. అవును, జస్ప్రీత్ బుమ్రా మొదటి బంతికే సాయి సుదర్శన్ను డకౌట్ చేయడమనేది గుజరాత్ ప్లాన్స్ని ఫస్ట్ సెకండ్లోనే నాశనం చేసింది. ఆ బంతికి ఆన్సరే లేదు సుదర్శన్ దగ్గర. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా బౌలింగ్లో జోస్ బట్లర్ కేవలం 5 పరుగులకే ఎల్బీడబ్ల్యూ కావడం మరో పెద్ద దెబ్బ వాళ్లకి. మెయిన్ బ్యాటర్స్ ఇద్దరూ అవుట్. కానీ అసలు టర్నింగ్ పాయింట్ ఎక్కడంటే వాషింగ్టన్ సుందర్ కొద్దిసేపు ప్రతిఘటించి హార్దిక్ బౌలింగ్లో 18 పరుగుల రాబట్టాడు. అవును, అప్పుడు గుజరాత్ కాస్త కోలుకుంటుంది అనుకున్నారు అందరూ. కరెక్ట్. ఆ దశలో మిచెల్ శాంట్నర్ బౌలింగ్కి రావడమే మ్యాచ్ను పూర్తిగా మార్చేసింది. రైట్. మిచెల్ శాంట్నర్ ఆ ఓవర్ గురించి ఖచ్చితంగా మాట్లాడాలి మనం.
ఒకే ఓవర్లో సుందర్ మరియు గ్లెన్ ఫిలిప్స్ వికెట్లు తీశాడు. అసలు ఆ ఓవర్లో శాంట్నర్ వ్యూహమేమిటి? అది చాలా ఇంట్రెస్టింగ్ వ్యూహం. స్పిన్కి అంతగా అనుకూలించని పిచ్ మీద ఒకే ఓవర్లో మ్యాచ్ను ఎలా తిప్పేశాడు అంటారు? ఇక్కడ చూడండి, శాంట్నర్ బలం బంతిని విపరీతంగా టర్న్ చేయడం కాదు, బంతి వేగాన్ని మార్చడం, అంటే పేస్ వేరియేషన్స్ అన్మాట. స్పీడ్ కంట్రోల్. అవును. అతను వేసిన ఆర్మ్ బాల్స్ గాల్లో బంతిని ఫ్లైట్ చేస్తూనే ఫాస్ట్గా లాగడం లాంటి వ్యూహాలతో బ్యాటర్లను పూర్తిగా కన్ఫ్యూజ్ చేశాడు. ఆ పిచ్ మీద పేస్ చేంజ్ అనేది బ్యాటర్ల టైమింగ్ని దారుణంగా దెబ్బతీసింది. ఎగ్జాక్ట్లీ. వాళ్ళసలు రీడ్ చేయలేకపోయారు బంతిని. ఆ తర్వాత అశ్విని కుమార్ బౌలింగ్లో శుభ్మన్ గిల్ 14 పరుగులకి అవుట్ అవ్వడం ముంబై ఫీల్డింగ్ ప్లేస్మెంట్స్ మరియు బౌలర్ల క్రమశిక్షణకు నిదర్శనం అని చెప్పాలి. గిల్ అవుట్ అయిన విధానం చూస్తే ట్రాప్ చేసినట్లే అనిపించింది. ఖచ్చితంగా. అశ్విని కుమార్ ఆఫ్ స్టంప్ బయట బంతులు వేస్తూ పాయింట్ కవర్స్లో ఫీల్డర్లను పెట్టి బై వన్ గెట్ వన్ ఫ్రీలాగా వికెట్లు రాబట్టాడు. అబ్బా, సూపర్ ప్లానింగ్. బౌండరీలు రానివ్వకుండా డాట్ బాల్స్ వేస్తూ ఒత్తిడి పెంచడమే వాళ్ల సక్సెస్ సీక్రెట్. ఆ ప్రెషర్ నుండి గుజరాత్ కోలుకోలేకపోయింది. దాట్ ఈస్ సమ్ బ్రిలియంట్ అనాలిసిస్ అండి. ఈ అద్భుతమైన మ్యాచ్, ఆ సైకలాజికల్ కొలాప్స్ కేవలం గుజరాత్ను ఒక మ్యాచ్కే పరిమితం చేయలేదు కదా? లేదు లేదు, దీని ఎఫెక్ట్ చాలా ఉంది. మొత్తం టోర్నమెంట్ పాయింట్ల పట్టిక లెక్కలనే తారుమారు చేసింది ఒక్క రిజల్ట్. అసలు టోర్నమెంటు వేడంతా అక్కడే ఉందిప్పుడు. ఒకసారి ఈ పాయింట్స్ టేబుల్ బ్రేక్డౌన్ చూద్దాం. టేబుల్ ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. టాప్ 4 జట్ల పరిస్థితి చూస్తే పంజాబ్ కింగ్స్ ఒక యంత్రంలా దూసుకుపోతోంది. 6 మ్యాచ్లలో 5 విజయాలు. దానికి తోడు ఒక వర్షం కారణంగా వచ్చిన బోనస్ పాయింట్తో 12 పాయింట్లతో టేబుల్ టాపర్గా దర్జాగా కూర్చుంది. పంజాబ్ ఈ సీజన్లో అన్స్టాపబుల్ అనిపిస్తోంది. అవును, వారికి ప్లేఆఫ్స్ చేరడానికి ఇంకో 3 విజయాలు సరిపోతాయి. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ కూడా 6 మ్యాచ్లలో 4 విజయాలతో పటిష్టంగా ఉన్నాయి. వాళ్లకి ఇంకో 4 విజయాలు కావాలి. ఆ 3 జట్లు దాదాపు సేఫ్ జోన్లో ఉన్నాయి. ఇది టాప్ ఆర్డర్ కథ. ఇక్కడ వీరికేమైనా ముప్పు ఉందంటారా ముందు ముందు? టాప్ 4 జట్లు ప్రస్తుతానికి ఒక కంఫర్ట్ జోన్లో ఉన్నాయని చెప్పొచ్చు. కానీ ఇక్కడ మనం ముఖ్యంగా నెట్ రన్ రేట్ అంటే ఎన్ఆర్ఆర్ గురించి మాట్లాడుకోవాలి. నెట్ రన్ రేట్ చాలా ట్రిక్కీ కదా? అవును. నేను ఈ ఎన్ఆర్ఆర్ని ఒక ఫినాన్షియల్ క్రెడిట్ స్కోర్ లాగా చూస్తాను. క్రెడిట్ స్కోర్ లాగానా? ఇంట్రెస్టింగ్. ఎలాగంటారు? మనం బ్యాంక్ నుండి లోన్ తీసుకోవాలంటే మన సిబిల్ స్కోర్ ఎలా చూస్తారో, ప్లే ఆఫ్స్ అనే లోన్ కావాలంటే టోర్నమెంట్ చివర్లో ఈ ఎన్ఆర్ఆర్ని చూస్తారు. కరెక్ట్. పంజాబ్, బెంగళూరు జట్లు కేవలం మ్యాచ్లు గెలవడమే కాదు, భారీ మార్జిన్తో గెలుస్తూ తమ క్రెడిట్ స్కోర్ను గట్టిగా పెంచుకుంటున్నాయి. అదొక అద్భుతమైన పోలిక. అంటే మనం రోజూ మన క్రెడిట్ కార్డ్ బిల్లులు కరెక్ట్ టైంకి కడుతూ మన స్కోర్ పెంచుకున్నట్లు వీళ్లు భారీ విజయాలతో ఎన్ఆర్ఆర్ను బిల్డ్ చేసుకుంటున్నారన్నమాట. ఖచ్చితంగా. ఒకవేళ మీకు వరుస విజయాలు అంటే విన్నింగ్ స్ట్రీక్ లేకపోయినా పర్వాలేదు, కానీ ఓడిపోయినప్పుడు క్లోజ్ మ్యాచ్లలో తక్కువ పరుగుల తేడాతో ఓడిపోతే మీ క్రెడిట్ స్కోర్ పెద్దగా దెబ్బతినదు. రైట్. ఓడినా కూడా ఎలా ఓడిపోతున్నాము అనేది ముఖ్యం. అవును. టోర్నమెంట్ చివరి దశకు వచ్చేసరికి 2 జట్లు ఒకే పాయింట్లతో ఉన్నప్పుడు ఒక సింగిల్ రన్, ఒక ఎక్స్ట్రా వికెట్ ప్లే ఆఫ్స్ అవకాశాలను ఎలా నిర్ణయిస్తుందో ఈ ఎన్ఆర్ఆర్ మ్యాజిక్ వల్లే తెలుస్తుంది మనకి. 100% కరెక్ట్. ఇక టేబుల్ మధ్యలో ఉన్న జట్ల పరిస్థితి చూస్తే ఒక మినీ వార్ నడుస్తోందక్కడ. ఆ మిడ్ టేబుల్ బ్యాట్లే అసలు కిక్కిస్తోంది టోర్నమెంట్కి. అవును. 5వ మరియు 6వ స్థానాల్లో ఉన్న గుజరాత్ టైటాన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు 6 మ్యాచ్లకు 3 విజయాలు, 3 ఓటములతో బ్యాలెన్స్డ్గా ఉన్నాయి. వాళ్ళకి ప్రతి మ్యాచ్ ఇంపార్టెంట్ అయ్యిగా. అవును. ప్లే ఆఫ్స్ చేరాలంటే మిగిలిన 8 మ్యాచ్లలో వాళ్లు ఏకంగా 5 గెలవాలి. ఇక వీళ్లకు వెనుకే సైలెంట్గా ఎవరికీ పెద్దగా కనిపించకుండా ఢిల్లీ క్యాపిటల్స్ 5 మ్యాచ్లలో 3 విజయాలతో దూసుకొస్తోంది. ఢిల్లీని అస్సలు తక్కువ అంచనా వేయలేమి ఈ సీజన్లో. మీరు ఢిల్లీ గురించి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నట్లున్నారు, కానీ నేను దాన్ని కొంచెం వ్యతిరేకిస్తాను. ఎందుకు? ఢిల్లీ క్యాపిటల్స్ ఎందుకు ప్లే ఆఫ్స్ చేరలేదనుకుంటున్నారు మీరు? ఎందుకంటే వాళ్ల డెత్ బౌలింగ్ అత్యంత బలహీనంగా కనిపిస్తోంది కదా ఈ సీజన్లో. బౌలింగ్ కాస్త వీక్ అనేది ఒప్పుకుంటాను. పవర్ ప్లేలో వాళ్ల ఓపెనర్లు భారీ పరుగులు చేస్తున్నారు కాబట్టే వాళ్లు మ్యాచ్లు గెలుస్తున్నారు. కానీ ప్లే ఆఫ్స్ ఒత్తిడిలో భారీ స్కోర్లు ఎల్లప్పుడూ సాధ్యం కావు కదా. నిజమే. ప్రెషర్ గేమ్లో స్కోర్ చేయటం కష్టం. ఒక బలమైన బౌలింగ్ లైనప్ తగిలితే వాళ్ల బ్యాటింగ్ కుప్పకూలుతుంది. మరి కేవలం బ్యాటింగ్ను నమ్ముకుని వాళ్లు ప్లే ఆఫ్స్లో ఎలా సర్వైవ్ అవుతారు అంటారు? మీ పాయింట్ వ్యాలిడ్. వాళ్ల డెత్ బౌలింగ్
లీక్ చేస్తున్న రన్స్ గురించి అందరికీ తెలుసు, కానీ మీరు ఇక్కడ ఢిల్లీ క్యాపిటల్స్ వ్యూహాన్ని అర్థం చేసుకోవాలి. వాళ్ళ వ్యూహం ఏంటి? వాళ్ళు తమ బౌలింగ్ లోపాలను దాచడానికి అవుట్ స్కోరింగ్ ది అపోనెంట్ అనే ఒక రిస్క్ స్ట్రాటజీని ఫాలో అవుతున్నారు. ఓహో, అంటే బ్యాటింగ్తోనే సమాధానం చెప్దామని. ఎగ్జాక్ట్లీ. అంటే ప్రత్యర్థి జట్టు 180 కొడితే మనం 200 కొడదాం అనే ఫియర్లెస్ మైండ్ సెట్ వాళ్ళది. తక్కువ మ్యాచ్లాడి ఎక్కువ పాయింట్లు సాధించడం వాళ్లకున్న అతిపెద్ద ప్లస్ పాయింట్ ఇప్పుడు. అది కూడా కరెక్టే. ఈ మిడ్ టేబుల్ రేస్లో ఎవరైతే తమ బలాబలాలను సరిగ్గా వాడుకుంటారో వారే పైకొస్తారు. గుజరాత్ హైదరాబాద్ జట్లు ఇప్పుడు ప్రతి మ్యాచ్ను ఒక నాకౌట్లాగా ఆడాలి. అవును, ఒక విజయం వారిని టాప్ 4కి తీసుకెళ్తుంది, ఒక ఓటమి వారిని అట్టడుగుకు నెట్టేస్తుంది కదా. అంతే కదా, ఒక్క ఓటమి అంతే, కథ ముగిసింది. ఈ మిడ్ టేబుల్ టెన్షన్ ఇలా ఉంటే టేబుల్ అట్టడుగున ఉన్న జట్ల కష్టాలు చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది నాకు. ఒక్క ఓటమి అంతే, ఈ సీజన్కు వాళ్ల ఆశలు గల్లంతే. ఆ బాటమ్ టీమ్స్ పరిస్థితి నిజంగా దారుణంగా ఉంది. కోల్కతా నైట్ రైడర్స్ పరిస్థితి అయితే మరీ ఘోరం. 7 మ్యాచ్లలో కేవలం ఒక్కటే గెలుపు. కేకేఆర్ ఈ సీజన్ దాదాపు మర్చిపోవాల్సిందే. ఇక ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జైంట్స్ మరియు చెన్నై సూపర్ కింగ్స్ లాంటి టోర్నమెంట్ రథసారథులు, ఆ ఛాంపియన్ జట్లు కూడా 6 మ్యాచ్లలో కేవలం 2 విజయాలతో కిందామీదా పడుతున్నాయి. ఎవరూ ఊహించని పరిణామం ఇది. అసలు చెన్నై, ముంబై లాంటి జట్లకు ఏమైందంటారు? వీరంతా ప్లేఆఫ్స్ చేరాలంటే మిగిలిన 8 మ్యాచ్లలో కనీసం 6 గెలవాలి. ఇది ప్రాక్టికల్గా సాధ్యమేనా అసలు? ప్రాక్టికల్గా సాధ్యమే, కానీ చాలా చాలా కష్టం. ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ టాస్క్ ఇది. ఎందుకలా తడబడుతున్నారు? ఈ జట్లు అడుగున ఎందుకున్నాయో మనం వాటి మెకానిక్స్ విశ్లేషిస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఛాంపియన్ జట్లైన చెన్నై, ముంబైలు ప్రస్తుతం ఒక ట్రాన్సిషన్ ఫేజ్లో, అంటే ఒక మార్పు దశలో ఉన్నాయి. ఓ, కొత్త ప్లేయర్ల కలయిక వల్ల అంటారా? అవును. ఓపెనింగ్ భాగస్వామ్యాలు విఫలం కావడం, పవర్ ప్లేలో త్వరగా వికెట్లు పట్టడం వల్ల మిడిల్ ఆర్డర్పై విపరీతమైన ఒత్తిడి పడుతోంది. రైట్, బేసిక్స్ మిస్ అవుతున్నారు. చెన్నై లాంటి జట్టుకు సరైన కాంబినేషన్ ఇంకా సెట్ కాలేదు. వాళ్ల స్పిన్నర్లకు ఇంపాక్ట్ తక్కువయింది ఈ సీజన్లో. లక్నో విషయానికొస్తే డెత్ బౌలింగ్ వాళ్లకి పెద్ద సమస్యగా మారింది. మరి ముంబై ఈ అద్భుత విజయంతో కంబ్యాక్ ఇస్తుందా, లేక ఇది కేవలం ఒక రోజు అదృష్టమా? వాళ్లకి ఇప్పుడున్న మొమెంటం మిగతా 8 మ్యాచ్లలో 6 గెలవడానికి సరిపోతుందా అంటారా? చూడండి, ముంబైకి ఇది కేవలం గెలుపు కాదు, ఇది వాళ్ల ఆత్మవిశ్వాసాన్ని తిరిగి తెచ్చిన ఒక టానిక్ లాంటిది. ఆ సెంచరీ బాగా బూస్టిచ్చుంటుంది. అవును. తిలక్ వర్మ సెంచరీ, బౌలర్ల క్రమశిక్షణ వాళ్లకు తామేమైనా చెయ్యగలమనే ధైర్యాన్నిచ్చాయి. కానీ 8లో 6 మ్యాచ్లు గెలవడమంటే మాటలు కాదు. ప్రతి మ్యాచ్ ఒక ఫైనల్లాగే ఆడాలి. కరెక్ట్. ఏమాత్రం రిలాక్స్ అవ్వడానికి లేదు. ఏ చిన్న వ్యూహాత్మక తప్పు జరిగినా, ఏ ఒక్క ప్లేయర్ ఫామ్ కోల్పోయినా టూర్నమెంట్ నుండి బయటికి వెళ్ళిపోవడమే. ఇది అసాధ్యం కాదు. క్రికెట్ చరిత్రలో ఇలాంటి అద్భుతాలు జరిగాయి, కానీ దీనికి పర్ఫెక్ట్ టీమ్ ఎఫర్ట్ కావాలి. ఒకరో లేదా ఇద్దరి మీద ఆధారపడితే కష్టం. నిజమే. ఈ పాయింట్ల పట్టిక చూస్తుంటే ఒక రోలర్ కోస్టర్ రైడ్ లాగా అనిపిస్తోంది నాకైతే. ఒకరోజు ఆశల పల్లకిలో ఉంటే మరుసటి రోజు అగాధంలో పడిపోయినట్లు ఉంటుంది. టేబుల్ ఏ క్షణాన్నైనా తారుమారు కావచ్చు. ఐపీఎల్ అసలు మజానే అది కదా. అవును. సరే, ఇంత లోతుగా మ్యాథమెటిక్స్, వ్యూహాలు మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు మీ నుండి నాకొక బోల్డ్ ప్రెడిక్షన్ కావాలి. అడగండి. ఈ ప్రస్తుత పరిస్థితులు, జట్ల ప్రదర్శన ఆధారంగా ప్లేఆఫ్స్ చేరే ఆ టాప్ 4 జట్లు ఏవి కావచ్చని మీ అంచనా? అండర్ డాగ్స్ ఎవరైనా ఆ మ్యాజిక్ ఫిగర్ను రీచ్ అవుతారా? ఒక క్రికెట్ అనలిస్ట్గా నా అంచనా ప్రకారం చెప్తాను చూడండి. పంజాబ్ కింగ్స్ ప్రదర్శన చూస్తుంటే వారు ప్లేఆఫ్స్కు చేరడం దాదాపు 90% ఖాయం. వారు ఆడుతున్న విధానం చాలా స్టేబుల్గా ఉంది. పంజాబ్ ఫిక్స్. నెక్స్ట్. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ కూడా తమ మొమెంటంను అలాగే నిలబెట్టుకుంటాయన్న నమ్మకం. వాళ్ల టీం బ్యాలెన్స్ బాగుంది. ఓకే, 3 జట్లు కన్ఫర్మ్ చేశారు. మరి ఆ లాస్ట్ స్పాట్ ఎవరిది? ఇక ఆ 4వ స్థానం కోసమే అసలు పోరాటం జరగబోతుంది టోర్నమెంట్ ఎండ్ వరకు. అందరూ పాత రికార్డులు చూసి గుజరాత్ లేదా సన్ రైజర్స్ హైదరాబాద్ వస్తాయి అనుకోవచ్చు. నేను అలాగే అనుకుంటున్నాను. కానీ నా అంచనా ప్రకారం ఢిల్లీ క్యాపిటల్స్ ఆ 4వ ప్లేస్లు ఎగరేసుకుపోయే అవకాశం బలంగా ఉంది. ఢిల్లీనా? వావ్. అవును. మీరిందాక అన్నట్లు వాళ్ల బౌలింగ్ వీక్ కావచ్చు, కానీ వాళ్లు ఆడుతున్న ఫియర్లెస్ అప్రోచ్, ఒక అండర్ డాగ్ లాగా ఎవరి అంచనాలకు అందకుండా ఉండటం వాళ్లకు ప్లేఆఫ్స్ టికెట్ అందించే ఛాన్స్ చాలా ఉంది. వావ్.
ఢిల్లీ క్యాపిటల్స్ అండర్ డాగ్స్గా ప్లే ఆఫ్స్ చేరటమనేది నిజంగా ఒక సర్ప్రైజింగ్ మరియు ఇంట్రెస్టింగ్ యాంగిల్ అండి. వాళ్లు గనక చేరితే ఈ టోర్నమెంట్ హిస్టరీలో అదొక పెద్ద టాకింగ్ పాయింట్ అవుతుంది ఖచ్చితంగా. అవును, అదొక సంచలనం అవుతుంది. క్రికెట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు. ప్రతి బంతి మ్యాచ్ను మార్చేస్తుంది, ప్రతి మ్యాచ్ టేబుల్ను మార్చేస్తుంది. ఈ డీప్ డైవ్ ద్వారా పాయింట్స్ టేబుల్ వెనుక ఉన్న ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, ఒత్తిడి మరియు మొమెంటం ఎలా పనిచేస్తాయో మనం చాలా లోతుగా చర్చించాం ఈరోజు. అవును, కాగితం మీదుండే లెక్కలు కేవలం ఒక వాస్తవాన్ని మాత్రమే చూపిస్తాయి. కానీ మైదానంలో ఆడేది మనుషులు. ఎగ్జాక్ట్లీ. ఎమోషన్స్ ప్లే ఎ బిగ్ రోల్. రైట్. ఒత్తిడిని ఎవరు జయిస్తారో, ఎవరికి నలాలు తెగే ఉత్కంఠను తట్టుకుని కరెక్ట్ డిసిషన్ తీసుకునే సత్తా ఉంటుందో వారే విజేతలుగా నిలుస్తారు. ఐపీఎల్ ఎప్పుడూ టాలెంట్ను మాత్రమే కాదు, టెంపరమెంట్ని కూడా గట్టిగా పరీక్షిస్తుంది. సూపర్బ్ పాయింట్. అయితే ఈ విశ్లేషణను ముగించే ముందు నేనొక కొత్త ఆలోచన మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. చెప్పండి. మనం ఇప్పటివరకు నెట్ రన్ రేట్, 8 మ్యాచ్లలో 6 గెలవాలి లాంటి గణాంకాల గురించి మాట్లాడుకున్నాం. కానీ ఈ లెక్కలన్నీ పక్కన పెట్టే ముంబై గుజరాత్ మ్యాచ్లో మనం చూసినట్లు తిలక్ వర్మ లాంటి ఒక యువ ఆటగాడు ప్రత్యర్థి జట్టు మైండ్లో సృష్టించిన భయం పాయింట్ల కంటే కూడా భవిష్యత్తులో మిగతా జట్ల వ్యూహాలను ఎక్కువగా ప్రభావితం చేస్తుందా? అది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. టోర్నమెంట్ చివర్లో స్కోర్ బోర్డుపై ఉండే నంబర్ల కన్నా మేము ఎలాంటి సిచ్యుయేషన్ నుండైనా గెలవగలం అనే ఈ సైకొలాజికల్ డామినెన్సే, అదేనండి, ఈ మానసిక ఆధిపత్యమే ప్లే ఆఫ్స్ విజేతను నిర్ణయిస్తుందా? ఆలోచించండి. ఆ మైండ్ సెట్ వల్లే ఫైనల్స్ గెలుస్తారు టీమ్స్. కరెక్ట్. ఒకటి గుర్తుంచుకోండి, ఈ ఐపీఎల్ యుద్ధం ఇంకా ముగియలేదు. మీ ఫేవరెట్ టీం ప్లే ఆఫ్లోకి వస్తుందా లేదా కలలు చెదిరిపోతాయా? వేచి చూడాల్సిందే. మరొక ఆసక్తికరమైన మ్యాచ్ విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.